पति ब्रह्मचारी। మీరు ఇక్కడేం చేస్తున్నారు? బట్టలు ఆరేయడానికి వచ్చాను, కానీ జారింది. బట్టలు ఆరేశారా? మరెందుకు నా మొహం చూస్తున్నారు? వెళ్ళి ఆరేయండి, పోండి. సారీ. అరే ఏంటిది? ఎవరు మీరు? ఇంట్లోకి ఎలా వచ్చారు? నా డబ్బుల్ది. నీ కొడుకు మా దగ్గర వడ్డీ కప్పు చేశాడు. అరే, ఒకవేళ మరిది గారు ఓడిపోతే ఆ తర్వాత తను ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంకేముంది, వాళ్ళ వదిన నెల నెల మనకి డబ్బులు ఇస్తూనే ఉంటుంది. మా ఆయన చాలా పెద్ద ప్లానే వేశాడు. మరిది గారి ఇంటి నుంచి గొడవలకి బయటకు వెళ్ళాడు కదా, అదే రౌడీని ఇంటికి తీసుకొస్తే మా ఆయనకి ఒళ్ళంతా తెలివే ఎలాగొకలా మా సమస్యని పరిష్కరించారు. రియా, త్వరగా మేడ మీదకి వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూరజ్ కిందకి రాకుండా చూసుకో. త్వరగా వెళ్ళు. 48 గంటలు పూర్తయ్యేలోపు సూరజ్ ఎవరిపైనా చేయి చేసుకోకూడదు. అన్నయ్య, మీ డబ్బులు ₹1 తగ్గకుండా ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి ఈ కమ్మలు మీ దగ్గర. నాకు ఈ కమ్మలు అవసరం లేదు. నాకు మొత్తం డబ్బులు ఇప్పుడే కావాలి. డబ్బులు తిరిగి ఇవ్వడానికి కొంచెం టైం కావాలి కదా. మీరు ఇప్పుడే వచ్చే డబ్బులు కావాలంటే మేమేం చేయాలి? టైం అంతా ఏం లేదు. నాకు నా డబ్బులు ఇప్పటికిప్పుడు కావాలి. లేదంటే నా స్టైల్లో నాకు డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలుసు. ఒక్క నిమిషం. మాట్లాడాలనుకుంటే మర్యాదగా కూర్చొని మాట్లాడాలి. ఇలాంటి రౌడీయిజం నా దగ్గర చేయొద్దు, అర్థమైందా? కింద వడ్డీ వసూలు చేసే వాళ్ళు వచ్చారు. అమ్మతో నాన్నతో గొడవ పడుతున్నారు. అన్నయ్య మాత్రం కిందకొచ్చాడంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. నువ్వు ఇక్కడే ఉండి సూరజ్ని కిందకి రాకుండా చూసుకో, సరేనా? చాలు, మాట్లాడొద్దు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నా డబ్బు తీసుకొని నన్నే బయటకు వెళ్ళమంటావా? నిన్ను చిన్నన్నా, ఇది ఈషా పట్టి. నేను ఇచ్చేస్తాను. నాకివ్వు. దయచేసి కిందకి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు? నీకు ఎంత ధైర్యంరా? నా నాన్న మీద చేయేస్తావా? ఈరోజు నేను డబ్బు వసూలు చేయడానికి వచ్చారు కదా. డబ్బు తీసుకున్నప్పుడు ఏదైనా పేపర్ మీద సైన్ చేసుకుంటారు కదా, అగ్రిమెంట్ ఉంటది కదా. ఆ అగ్రిమెంట్ ఎక్కడా? ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం ఏ ఆధారం లేకుండా, ఏ రిటర్న్ ప్రూఫ్ లేకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి రావడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద చెయ్యడం శిక్ష ఏంటో తెలుసా? మీరిద్దరూ నేరుగా జైలుకి వెళ్ళబోతున్నారు.
ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ ఇద్దరిని జైలుకి పంపిస్తా. ఇలా అవమానించారు కదా, మీ మీద నేను పరువు నష్టం దాబా వేస్తాను. ఇంకా మీరు డైరెక్ట్ గా జైలుకి వెళ్తారు. లేదు లేదు, అలా చేయకండి. మీకు దండం పెడతాను. నాకు వడ్డీ డబ్బులు కూడా అవసరం లేదు. నాకు నేను ఇచ్చిన అసలు వస్తే చాలు. గడువిచ్చారు కదా, ఆ గడువు లోపల మీ డబ్బులు మీకు వస్తాయి. ఇంకోసారి ఇలా ఇంటికి వచ్చారంటే, అవును, డబ్బులు ఎవరు తీసుకున్నారు? వాళ్ళ కొడుకు పూరన్. అంతా అయిపోయింది. మరిది గారి మీదకే చెయ్యెత్తారు. ఇప్పుడు మా గుట్ట రట్టయిపోయింది. శభాష్, అదరగొట్టేశావు. ఎంతో తెలివిగా నువ్వు ఈ సమస్యను పరిష్కరించిన విధానం ఉందే, ఎంతో అద్భుతం. మిగిలి ఉన్న బరువు మొత్తం నీ వల్లే ఈరోజు కాపాడబడింది. చల్లగా ఉండమ్మా. వదినా, మీ పట్టి. కోప్పడ్డానికి బదులుగా తెలివి ఉపయోగించినా కూడా సమస్యని పరిష్కరించవచ్చు. ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది. ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ. మీ ఉచిత సలహా కోసం కాదు, వాడిని కొట్టకుండా ఆపినందుకు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే, తర్వాత ఒక క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వను. తెలుసు. ఇషా వదిని చూస్తుంటే చాలా నెమ్మదిగా ఉంది, కానీ సమస్య అంటూ వచ్చిందంటే ఉగ్ర రూపంలో మారిపోతున్నారు. అయ్యో దేవుడా, నన్ను కాపాడయ్యా. ఓరి దేవుడా, నన్ను రక్షించయ్యా. ఏమే ఏడే నీ కొంగులో దాక్కున్న నా మొగుడు? పిల్లవేవాణ్ణి. వాడేగా లోన్ తీసుకుంది, వాడే ఇవ్వాలి. అలాగే అత్తయ్య, నేను ఆయనకి చెప్తాను. నాకు ఉద్యోగానికి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. అన్నయ్య, ఏదో పార్సల్ వచ్చింది. సరే సరే, నేను చూస్తాను, నువ్వు బయలుదేరు. ఏంటిది? తెలియదు పెద్దమ్మా. సూరజ్, నువ్వు ఇవంతా వేసుకో. ఇప్పుడు నువ్వు మొగాడివి కావు. ఓ గాడ్, ఈసారి వీడిని ఆపలేమనుకుంటా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో తెలీదే. ఎలాగైతేనే దేవుడు కూడా నా వైపు ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మరిది గారు వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. డాన్స్ చేయి. సూరజ్, 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 ఏం చేయొద్దు.
కోడలు రావడం వల్ల నా కొడుకు ఎవరితో గొడవ పడకుండా ఈ విధంగా మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడు. కానీ వీడు గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటే నా కోడలు నన్ను వదిలిపోతుంది. ఏం చెయ్యాలి? నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావా సూరజ్? నువ్వు నన్ను పంపించేయడానికి ఇన్ని అవమానాలు పడాలా? ఇది మీకు ఇష్టమే కదా? నా గురించి మీరు ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాలాంటి పిరికివాడికి బలహీనుడికి ఈ వీల్ చైరే కరెక్ట్ కావ్య. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు త్వరలోనే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, నన్ను నమ్మండి. లేదు, యాక్చువల్లీ నేను యూజ్లెస్ కాదు, ఒక లూజర్ని. అందుకనే నేను ఆ రోజు నా ఫ్రెండ్ని కాపాడలేకపోయాను. ఆరు నిదానంగా వెళ్ళు. ఏం పర్వాలేదు, భయపడొద్దు. ఆరు స్పీడ్ గా వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది. ఆరు నాకు బాధ్యత లేకపోవడం వల్లే ఆ రోజు నేను తన్ని కోల్పోయాను. ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ వీల్ చైర్లోనే ఉండిపోయాను. ఇంకా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమన్నా ఎంత తిట్టినా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఏం జరిగిందో మీరందరూ దయచేసి మర్చిపోండి. నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు నిలబడాలని లేదు. ఒకవేళ నిలబడినా ఎవరి కోసం నిలబడాలి? నా కోసం. నేను మీ కేర్ టేకర్ని. ఎప్పుడైతే మీరు కాళ్ళ మీద నిల్చుంటారో అప్పుడు నా పనికి ప్రతిఫలం దొరికినట్టు. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను, మాటల్లో చెప్పలేను. నేను పెట్టిన షరతు ముగియడానికి ఇంకా 2 గంటలే ఉన్నాయి. ఆ తర్వాత నేను ఈ కుటుంబాన్ని వదిలి సూరజ్ జీవితం నుంచి వెళ్ళిపోవాలి. ఇంకో 48 గంటలు నీ గూండా పని వదిలేసి నువ్వొక మామూలు మనిషిలాగా ఉండాలి. నా ముఖం నీకు ఎప్పటికీ చూపించను. ఇంకా 2 గంటలే ఉంది. ఆ తర్వాత ఈషా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మా ఇద్దరి మధ్య ఏ బంధం ఉండదు. ఇంకా 2 గంటలే ఉన్నాయి. ఇంకా ఈషా సూరజ్ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సూరజ్కి ఇష్టమైనవన్నీ చెయ్యాలి. ఆయనకి ఏదంటే ఇష్టం? కొత్త షర్ట్, కొత్త ప్యాంట్, ఇంకా ఆయనకి ఇష్టమైన రసగుల్లా, ఇంకేమేమి ఇష్టం?
46 గంటలు ఇచ్చిన మాట మరిది గారు తప్పని వారుగా ఇంకొక 2 గంటల్లో తప్పుతారా? ఇకపై మనకి ఇంత డబ్బు దొరుకుతుందా? ఓరి దేవుడా, నన్ను రక్షించు. ఈ 2 రోజుల్లో ఈ మోనికాకి నా కొత్త కొడల మీద ఇంత ప్రేమ ఏంటి? తెగ వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. ఇషా వదిన తిరిగి ఇంటికి వెళ్ళడం వల్ల ఆరవ్కి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒకవేళ నేను ఇవ్వలేని నమ్మకం వదిన ఖచ్చితంగా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నా కొడుకు సూరజ్ మారాలన్నదే నా కోరిక. అందువల్ల నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళడం నా కోరిక కాదు. ఒకవేళ నా కోడలు ఇంటి నుంచి వెళితే తనతో పాటు నా నమ్మకం కూడా పోతుంది. సూరజ్, ఒరే సూరజ్, నీకేమైందిరా? 48 గంటల్లో నువ్వు ఎవరితో గొడవ పడినన్న మాట తప్పావు. నువ్వెందుకు గొడవ పెట్టుకున్నావు బాబు? సూరజ్, బిందియా, సర్లా ఆంటీ, ఏమైందమ్మా? హా? సర్లా ఆంటీ, నీకేమైందమ్మా? సూరజ్, సూరజ్ మీరు ఏం చేశారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూరజ్. ఎందుకు గొడవ పడ్డారు? ఎందుకు కొట్టారు? చెప్పండి. నన్ను పంపించేయడానికి 48 గంటలు ఏదేదో చేశారు. అలాంటిది మీ కోపాన్ని మీరే ఆపుకోలేనంతగా ఏమైంది? సూరజ్, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. ఎందుకు గొడవ పడ్డావు? బిందియా కోసం. బిందియా కోసమా? బిందియా కోసమే. నా శీలాన్ని కాపాడడానికి సూరజ్ వాళ్ళతో గొడవ పడ్డాడు. అందుకే ఇచ్చిన మాట తప్పాడు. లేదమ్మా, అలా ఏమీ కాదు. ఒక మాట, ప్రమాణము ఒక అమ్మాయి జీవితం కంటే ముఖ్యం కాదు. అవును, ఇంతకు ముందు ఎప్పుడు నేను వాడెవరితోనైనా గొడవలకు వెళ్ళాడంటే ఎక్కువగా కోపడుతుంటాను. కానీ ఈ రోజు వాడు మౌనంగా ఉండుంటే నా దృష్టిలో ఎప్పుడూ చెడ్డవాడుగా ఉంటాడు. కానీ ఈ రోజు వాడు చేసిన విషయం ఉంది, అది 100% కరెక్ట్ అమ్మా. మీరు చెప్పింది నిజమే మరిది గారు. ఇవాళ సూరజ్ బిందియా కోసం 48 గంటలు ఇచ్చిన మాట గురించి కూడా లెక్క చేయలేదు. బిందియా కోసం ఒక ప్రమాణం కాదు, 1000 ప్రమాణాలు కూడా నేను దాటుతాను. మా అమ్మ నా చిన్న వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు తనే నాకు తోడుగా ఉండింది. నేను ఒక మూలలో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఏడు పాపడానికి నాకు తోడుగా ఉండేది బిందియా మాత్రమే. మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళం. తను నన్ను చాలా బాగా చూసుకునేది. తను తింటుందో లేదో ముందు నేను తిన్నానా లేదా చూసుకుంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్న ఒక అమ్మాయిని నీకు ఇచ్చిన మాట కోసం నేను ఎలా వదిలేస్తాను? తను నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్.
ఇవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం కాకుండా మీరు నన్ను ప్రశ్నించడానికి మీరు నా నిజమైన భార్య కాదు. నా జీవితంలోంచి ఈషా ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ ఆ రౌడీలు మన బింద్యా మీద చేయి వేస్తుంటే బాగుండేది. సూరజ్ నువ్వు ఇక్కడున్నావా? నిన్నెక్కడెక్కడ వెతకాలి? నీకు టైం గురించి అస్సలు తెలీదా? ఈ టైం నువ్వు ఇంటికి వచ్చి ఉండాలి కదా. నా ఇష్టం. నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే ఇంటికి వెళ్తాను. ఎవరో చెప్తే నేను వెళ్ళను. మీరు నా భార్య కాదు, సరేనా? భార్య అవ్వడానికి ప్రయత్నించొద్దు. కాదు. ఏంటి కాదు? కాదు 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 ఏంటి కాదు? ఇది తప్ప ఇంకేం తెలీదా? మీ ఇష్టం, మీ పట్టుదల, ఇంకా మీ ఈగో. మీకేమనిపిస్తుందో అదే మీరు చేస్తున్నారు. మీకు అనిపించింది, మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరే తిరిగి వచ్చారు. ఇలా చూడండి, మీ జీవితం మీకు సులువుగా ఉంటుంది, కానీ ప్లీజ్ నా జీవితం నన్ను బ్రతకనివ్వండి. దయచేసి నా జీవితాన్ని నవ్వపాలు చేయకండి. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు నిజంగా మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా? బాగా నవ్వండి. నేను నవ్వారు కదా, అలా బాగా నవ్వండి. మీరు అనుకుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళుంటారు. అందరు చెప్పిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు, కానీ మీరు వెళ్ళలేదు. కానీ 48 గంటలు డ్రామా చేశారే, అది అవసరమా? నువ్వు ఎందుకు ఇలాంటి తప్పైన నిర్ణయం తీసుకున్నావు? అంటే నాలాగా ఒక పోరంబోకు గూండాని మార్చడం అన్నది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముందే అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను గూండాగా ఉండేవాడిని, ఇప్పుడు గూండాగా ఉన్నాను, ఎప్పటికీ నేను గూండానే.